ఈ ఒక్క పిండి ఉంటే చాలు, అప్పటికప్పుడు 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేసుకోవచ్చు. అదేనండి బియ్యం పిండితో అట్లు. చిన్నప్పుడు మా అమ్మ చేసేది, ఇప్పటికీ మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దీనికోసం బియ్యం పిండి, సరిపడ కారం, తగినంత ఉప్పు, కొంచెం వాము నలిచి వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. జీలకర్ర వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, కట్ చేసుకున్న కరివేపాకు అన్నీ కలుపుకొని వాటర్ వేసుకొని లూజ్గా కలుపుకోవాలి. దోశ పిండిలా కాకుండా పల్చగా కలుపుకోవాలి. ఇదిగో ఇలా మనం గ్లాస్తో తీసుకుంటే ఇలా ఉండాలి, సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేయాలి. దీన్ని ఇలా గ్లాస్తో కానీ బౌల్తో కానీ ఇలా పోసేసుకోవడమే. చూడండి, అందుకే పిండి అంత పల్చగా ఉండాలి. మనకి అట్టు చాలా పల్చగా వస్తేనే బాగుంటుంది. చాలా ఈజీగా వేసుకోవచ్చు. దీనిపై నుండి ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని కాస్త మగ్గనివ్వాలి. దీన్ని 2 వైపులా కాల్చుకొని తీసుకుంటే మన అట్లు రెడీ. వీటిని టమాటా చట్నీతో తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. వేరే చట్నీ అవసరం లేదు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.